ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కనుక శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం అధ్యయనం చేద్దాం. ఇది భాగవతంలో దశమ స్కందంలో వస్తుంది. ముందుగా భాగవత ఉపోద్ఘాతాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం. వేదవ్యాసుడు వేదాలను విభజించాడు. మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాలను, అష్టాదశ పురాణాలను రచించాడు. అయినప్పటికీ ఆయనకు మనశ్శాంతి లభించలేదు. ఒకరోజు విషణ్ణవదనుడై సరస్వతీ నదీ తీరాన కూర్చొని ఉన్న వ్యాసుని వద్దకు నారద మహర్షి వచ్చాడు. హరిగుణగానం చేయడం ద్వారా పరమానందం లభిస్తుంది కనుక శ్రీమద్భాగవతాన్ని రచించమని ఉపదేశించాడు. అనంతరం వ్యాసుడు శ్రీహరి లీలా విశేషాలను వర్ణించే భాగవత గ్రంథాన్ని రచించాడు. పరమభక్తుడు బ్రహ్మజ్ఞుడు ఆజన్మ సర్వసంగ పరిత్యాగి అయిన తన పుత్రుడైన శుకుడికి అది బోధించాడు. ఆత్మారామశ్చ మునయో నిర్ఘ్రంత్యాప్యురుక్రమే కుర్వంత్యహైతుకీం భక్తే ఇత్యద్భుత గుణో హరి. శ్రీహరి చరితామృతం ఎంత అద్భుతమైనదంటే భవబంధన రహితులు ఆత్మారాములు నిరంతరం బ్రహ్మచింతనలో మునిగి ఉండే మునిపుంగవులను సైతం అది బలీయంగా ఆకర్షిస్తుంది. ఒకానొక సమయంలో నైమిషారణ్యంలో తపోరతులైన శౌనకాది మునుల వద్దకు ఉగ్రశ్రవుడనే సూతుడు వచ్చాడు. ఇతడు వ్యాసుని శిష్యుడు. శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకి భాగవతం వినిపించిన సమయంలో సమావేశమైన శ్రోతలలో ఇతను ఒక్కడు. శృతిధరుడు హరిగుణగానరతుడైన ఆ సూతుని యథావిధిగా సత్కరించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి తమకు భాగవత కథను వినిపించమని కోరారు అక్కడ ఉన్న మునులు. సూతుడు అందుకు సంతోషించి భాగవత కథను చెప్పనారంభించాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజేతులయ్యారు. పాండవుల మీద గల పగతో పాండవ వంశాన్నే సమూలంగా నాశనం చేయాలనుకున్నాడు కౌరవ పక్షపాతి అయిన అశ్వత్థాముడు. పాండవ వంశాంకురంగా మిగిలినవాడు ఉత్తర గర్భంలోని అభిమన్యుని పుత్రుడొక్కడే. ఉత్తర గర్భంలోని శిశువును లక్ష్యంగా పెట్టుకొని అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రం వదిలాడు. భయకంపితురాలైన ఉత్తర తన గర్భాన్ని కాపాడమని శ్రీకృష్ణుని వేడుకుంది. పాండవ వంశాన్ని నిలబెట్టేందుకై శ్రీకృష్ణుడు తన యోగశక్తి ద్వారా బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకున్నాడు. జుగోపకుక్షిం గతాత చక్రో మాతుశ్చమేయ శరణం గతాయాః. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని చేతిలో పట్టుకొని ఉత్తర గర్భంలో ప్రవేశించి శిశువుని కాపాడాడు. ఆ విధంగా ఆ శిశువు మాతృగర్భంలోనే శ్రీకృష్ణుని దర్శించాడు. పుట్టిన తర్వాత కూడా ఆ శిశువు ప్రతి ఒక్కరి ముఖం పరీక్షించి చూసేవాడట, తల్లి గర్భంలో తాను దర్శించిన ఆ మహాపురుషుని వెతుకుతూ. అందుకే అతడికి పరీక్షిత్తు అన్న పేరు కూడా వచ్చింది. అతనికి విష్ణురథుడు అన్న మరొక పేరు కూడా ఉంది. తర్వాతి కాలంలో అతడు ధర్మాత్ముడైన రాజుగా ప్రఖ్యాతిగాంచాడు. ప్రజలను కన్న తండ్రి వలె చూసుకునేవాడు. పెద్దలను సాధు సజ్జనులను గౌరవించేవాడు. ఒకరోజు పరీక్షితు వేటకై అడవికి వెళ్ళాడు. అతడికి బాగా దాహం వేసింది. శమీకముని ఆశ్రమంలో ప్రవేశించి మంచి నీళ్ళిమ్మని ఆ మునిని కోరాడు. అతడి మాటలు ధ్యానమగ్నుడైన ఆ ముని చెవిన పడలేదు. కోపోద్రిక్తుడైన పరీక్షితు వివేకం కోల్పోయాడు. అక్కడే నేల మీద పడి ఉన్న పాము మృత కళేబరాన్ని తీసి ముని మెడలో దండవలె వేసి వెళ్ళిపోయాడు. మునిపుత్రుడు శృంగికి స్నేహితుల ద్వారా ఈ సమాచారం అందింది. అతడు వెంటనే కోపంతో ఈ రోజు నుంచి 7 రోజులలోపు తక్షకుని కాటుకు గురై రాజు మరణించుగాక అని శపించాడు. సమాధిని దిగివచ్చిన తరువాత శమీకముని జరిగినది తెలుసుకున్నాడు. మహాత్ముడైన ఆ మునికి పరీక్షిత్తు మీద కోపం కలగలేదు. పరమభక్తుడు ధర్మాత్ముడు అయిన రాజును శపించినందుకు పుత్రునే మందలించాడు. ప్రజల యోగక్షేమాలు రాజు చేతిలో ఉంటాయి. రాజు మరణిస్తే రాజ్యం అల్లకల్లోలమవుతుంది. కాబట్టి శాప వివరాలను తెలియజేస్తూ రాజుకు వెంటనే కబురంపాడు. చేసిన తప్పుకి అప్పటికే పశ్చాత్తాపడుతున్న రాజు శాప వివరం విని చలించలేదు.
తనకి తగిన శిక్షేనని భావించాడు. రాజ్యభారాన్ని పుత్రుడైన జనమేజయునికి అప్పగించాడు. గంగా తీరాన శ్రీహరి స్మరణతో ప్రాయోపవేశం చేశాడు. ఆ సంగతి తెలిసి ఎందరో మునులు అక్కడ సమావేశమయ్యారు. అదే సమయంలో స్వేచ్ఛావిహారి అయిన శుకదేవుడు గంగా తీరానికి వచ్చాడు. పరీక్షిత్తు పరమానంద భరితుడై ఆయన్ను సాదరంగా సత్కరించాడు. మరణం ఆసన్నమైన వారు ఏం చేయాలి, దేనిని చింతించాలి, ఏ వ్రత నియమాలను పాటించాలి, భగవంతుని పొందేందుకు వారికి గల సులభమైన మార్గమేదో తెలుపమని ప్రార్థించాడు. రాజు ప్రార్థనను ఆలకించి శుక మహర్షి అతనికి శ్రీమద్ భాగవత కథను వినిపించసాగాడు. తన ఆయుష్కాలంలో ఇక 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిసిన పరీక్షిత్తు బాహ్య జగత్తు నుండి తన ఇంద్రియాలను సంపూర్ణంగా ఉపసంహరించుకొని పరమ ఏకాగ్రతతో భాగవత కథను వినసాగాడు. శుకదేవుడు గొప్ప జ్ఞాని, కానీ భక్తి ప్రధాన గ్రంథమైన శ్రీమద్ భాగవతాన్ని బోధిస్తున్నాడు. భాగవతాన్ని గురించి వర్ణించే ఒక రమ్యమైన శ్లోకం ఉంది. నిగమకల్పతరోర్గలితం ఫలం శుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో భువి భావుకాః. భాగవతం సకల శాస్త్రసారం. అది ఎంతో మధురమైనది, రమ్యమైనది. శుక అంటే సంస్కృతంలో చిలుక అని కూడా ఒక అర్థం ఉంది. ఒక చిలుక ఎలాగైతే మధురమైన పండ్లను మాత్రమే తింటుందో, అదేవిధంగా శుకదేవుని ముఖం నుండి జాలువారిన భాగవత రసం అమృతం వలె అతి మధురమైనది. ఆత్మారాములు, సర్వసంగ పరిత్యాగులైన నారదాది మునీంద్రులు సైతం ఈ భాగవత లీలారసాన్ని ఆస్వాదించేందుకు తహతలాడతారు. శుక మహర్షి భాగవతాన్ని బోధిస్తుండగా పరీక్షతో ఆ అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇలా 3 రోజులు గడిచాయి. శ్రీకృష్ణుని కథ ఇంకా ప్రారంభం కాలేదు. పరీక్షిత్తు యొక్క ఆరాటం పెరిగింది. 10వ స్కందంలో శుక భగవానుని ఇలా అడుగుతున్నాడు. ఓ మునిశ్రేష్ఠ, సూర్యవంశ చంద్రవంశాలకు చెందిన ఎందరో నృపతుల చరితాలను మీరు విశదంగా వివరించారు. చంద్రవంశంలో జన్మించిన యదు మహారాజు చరితాన్ని కూడా తెలిపారు. పరమ పవిత్రమైన ఆ యదుకులంలోనే భగవంతుడు బలరామ సమేతుడై జన్మగ్రహణం చేశాడని చెప్పారు. ఆ శ్రీకృష్ణ బలరాముల లీలామృతాన్ని గురించి దయచేసి వర్ణించి చెప్పండి. శుకుడు చెప్పసాగాడు. భూమిర్ద్రప్త నృపవ్యాజ దైత్యానేకశతాయుతైః ఆక్రాంతా భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ గోర్భూత్వా అశ్రుముఖీ ఖిన్నా క్రందంతి కరుణం విభోః ఉపస్థితాంతికే తస్మై వ్యసనం స్వమవోచత. అసంఖ్యాతులైన దానువుల దౌష్టంతో ఆక్రాంతి అయిన భూదేవి గోవు రూపాన్ని దాల్చి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తన కష్టాలను మొరపెట్టుకుంది. దుర్భరమైన భూభారాన్ని తగ్గించమని విలపించి ప్రార్థించింది. బ్రహ్మాతదుపధార్యాయ సహ దేవైతయా సహ జగామ సత్రినయన స్థిరం క్షీరపయోనిదేః తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుషసూక్తేన ఉపతస్తే సమాహితః. బ్రహ్మదేవుడు దేవతలందరినీ వెంటబెట్టుకొని క్షీరసాగర శయనుడైన విష్ణుమూర్తి వద్దకు వెళ్ళాడు. పురుష సూక్తం ద్వారా విష్ణువుని స్తుతించి సమాధిమగ్నుడయ్యాడు. ఆ సమాధి స్థితిలో భగవద్వాణిని విన్నాడు. దేవతలకు అది తెలియజేశాడు. భూదేవి కష్టాలు పరమేశ్వరుడికి తెలుసు. ఆమె కష్టాలను తీర్చేందుకై అతి త్వరలోనే నారాయణుడు సపార్షదుడై వసుదేవ సుతునిగా పుడమిపై అవతరించనున్నాడు. తస్యాం తు కర్హిచిచ్చౌరీ వసుదేవ కృతోద్వహః దేవక్యా సూర్యయా సార్ధం ప్రయాణే రథమారుహత్. పావన మధురా నగరంలో శూరవంశానికి చెందిన వసుదేవుడికి దేవకితో వివాహం జరిగింది. వివాహానంతరం వసుదేవుడు వధూ సమేతుడై రథంలో స్వగృహానికి బయలుదేరాడు. ఉగ్రసేన కుమారుడైన కంసుడు చెల్లెలైన దేవకి పట్ల గల ప్రేమతో రథాన్ని స్వయంగా నడిపాడు.
మార్గమధ్యంలో ఒక అశరీరవాణి వినబడింది. పథి ప్రగ్రహిణం కంసం ఆభాష్య అశరీరవాక్ అస్యాస్త్వామష్టమో గర్భో హంతాయాం వహసే బుధ. ఓ బుద్ధిహీనుడా, ఎవరి రథాన్ని నువ్వింత ఆనందంగా నడుపుతున్నావో ఆమెకు పుట్టబోయే అష్టమ సంతానం నీ మరణానికి కారకుడవుతాడు. అది విన్న వెంటనే దుష్టుడైన కంసుడు భయవిహులుడు అయ్యాడు. దేవకి కేశపుర పాశాన్ని ఒక చేతితో పట్టుకొని మరొక చేతితో ఖడ్గంతో ఆమెను హతమార్చబోయాడు. ఈ ఘోర కృత్యాన్ని అడ్డుకుంటూ వసుదేవుడు ఇలా వేడుకొన్నాడు. శ్లాఘనీయ గుణశూరైర్ భవాన్ భోజయ శస్కరః స కథం భగినీం హన్యాత్ శ్రియం ఉద్వాహ పర్వణి. ఓ భోజకుల కీర్తి ప్రదీపక, నువ్వు శూరుల ద్వారా శ్లాఘింపదగిన వాడవు. ఈ విధంగా కళ్యాణ వేడుకల నడుమ సొంత సోదరిని సంహరించడం నీకు తగిన పని కాదు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్య వా అబ్దశతాంతే వా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః దేహే పంచత్వమాపన్నే దేహి కర్మానుగో వశః దేహాంతరమనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః. ఈరోజు కానీ 100 సంవత్సరాల అనంతరం కానీ జీవుడు మరణించి తీరవలసినది. కర్మఫలాలను అనుసరించి దేవుడు పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో ప్రవేశిస్తాడు. అటువంటి తప్పనిసరి మరణానికి భయపడి నువ్వెందుకిలా సొంత చెల్లెలిని చంపుతావు? ఏషా తవానుజా బాలా కృపణా పుత్రికోపమా హంతుం నార్హసి కళ్యాణీం ఇమాం త్వం దీనవత్సలః. ఓ కంస, అమాయకురాలైన నీ చెల్లెలు నీకు పుత్రికా సమానురాలు. ఓ దీనవత్సల, ఈమెను చంపడం న్యాయసమ్మతం కాదు. దేహాన్ని ఆత్మంగా భావించటం వల్ల జీవుడు రోగ శోక జరా మరణాలకు గురి అవుతున్నాడు. కానీ ఆత్మ వీటన్నిటికీ నిర్లిప్తమైనది. ఏ శరీరాన్ని రక్షించుకోవటానికి నువ్వు ఈ పాపానికి ఒడిగడుతున్నావో ఆ దేహాన్ని నువ్వు ఎల్లకాలానికి నిలబెట్టుకోలేవు. ఇతరులను చంపటం ద్వారా నువ్వు ఈ రాజశరీరంలో చిరకాలం జీవించలేవు. కాబట్టి ఈ సంకల్పాన్ని వదులుకో. ఈ విధంగా వసుదేవుడు సామ భేద ఉపాయాల ద్వారా పలికిన పలుకులు కంసుని చెవికెక్కలేదు. లోకంలో దుర్జనుల నడవడి ఇలాగే ఉంటుంది. స్వస్వార్థ సిద్ధికై వారెటువంటి పాపానికి తెగించడానికి వెనుకాడరు. వసుదేవుడు చివరి ప్రయత్నంగా ప్రత్యామ్నాయ ఉపాయాన్ని సూచిస్తూ ఇలా అన్నాడు. నహి అస్యాస్తే భయం సౌమ్య యత్వాగాహ అశరీరిణే పుత్రాన్ సమర్పయిష్యే అస్యాహ యతస్తే భయముత్థితం. దైవవాణి ప్రకారం నీకు ముప్పు కలగబోయేది ఈమె వల్ల కాదు. ఈమెకు పుట్టబోయే సంతానం నీ భయానికి కారకులు. ఆమెకు పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. పసిబిడ్డలు నీకు కీడు తలపెట్టలేరు. వారిని నువ్వు అవలీలగా చంపవచ్చు. నువ్వు ఈమెను చంపడం వృథా. ఇక్కడ కంసుని దీనవత్సల సౌమ్య అని సంబోధించడం మనకు వింతగా అనిపించవచ్చు. అలా సంబోధించడం ద్వారా ఆయా గుణాలను కంసునిలో మేల్కొలిపేందుకై వసుదేవుడు ప్రయత్నించి ఉండవచ్చు. వసుదేవుడు ఆడిన మాట తప్పుడని తెలిసిన కంసుడు తన సంకల్పాన్ని వదులుకొని రాజ్యానికి తిరుగుముఖం పెట్టాడు. ఆసన్న ఆపద నుంచి దేవకిని కాపాడగలిగినందుకు సంతసించి వసుదేవుడు ఆమెను తీసుకుని స్వగృహం వైపు మరలాడు. అథకాల ఉపావృతే దేవకి సర్వదేవత పుత్రాన్ ప్రసుషువే చాష్టౌ కన్యాం చైవ అనువత్సరం కీర్తిమంతం ప్రథమజం కంసాయానక దుందుభిః అర్పయామాస కృచ్ఛ్రేణ సోందృతాతతి విహ్వలః. అఖిల దేవతారూపిణి అయిన దేవకి కాలక్రమాన గర్భం ధరించి ఒక మగ శిశువును ప్రసవించింది. అతనికి కీర్తిమంతుడని నామకరణం చేశారు. వసుదేవుడు తన మాటను నిలబెట్టుకునేందుకై గుండెను రాయిగా చేసుకుని పుత్రుని కంసుని చేతులలో అప్పగించడానికి మధురానగరం వెళ్ళాడు.
వసుదేవుడి సత్యనిష్ట క్రూరుడైన కంసుని మనసులో కూడా కొద్దిగా సంచలనం రేకెత్తించింది. మిత్రుని శత్రువుని వేరుగా చూడని వసుదేవుని సమభావాన్ని గాంచి నవ్వుతూ, నీ అష్టమపుత్రుడు నా మరణానికి కారకుడని దైవవాణి తెలిపింది. ఇతని ద్వారా నాకు భయం లేదే, నువ్వు వీడిని తిరిగి తీసుకువెళ్ళు అన్నాడు. కంసుడు మాట నిలకడలేనివాడు. అతని మనసు మరల ఎప్పుడు మారుతుందో, మళ్ళీ ఏ ఆపద రానున్నదో కదా అని అనుకుంటూ వసుదేవుడు ఇంటికి తిరుగుముఖం పెట్టాడు. ఇంతలో దేవతల శ్రేయాభిలాషి అయిన నారదుడు కంసుని వద్దకు వచ్చాడు. కంసుని క్రూరకర్మలు పరాకాష్ఠకు చేరితేనే గాని భగవంతుడు అవతరించి అతన్ని సంహరించాడు. కాబట్టి భగవదవతరణను శీఘ్రతరం చేసే ఉద్దేశంతో నారద మహర్షి కంసుని వద్దకు వెళ్ళి ఇలా ప్రస్తావించాడు. ఓ కంస, ఇది దయ చూపవలసిన సమయం కాదు. నీకు ఒక గోప్యమైన విషయం చెబుతాను, విను. దేవకి వసుదేవులు మానవ మాత్రులు కారు. వారు, వారి స్నేహితులు, బంధువులు అందరూ మానవ రూపంలో ఉన్న దేవతలు. నువ్వు నీ క్రిందటి జన్మలో హిరణ్యాక్షుని పుత్రుడవైన కాలనేమివి. విష్ణుమూర్తి అప్పుడు నిన్ను వధించాడు. ఈసారి కూడా నిన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఆ లీలానాటక సూత్రధారి అయిన శ్రీహరి తన సాంగోపాంగులతో పాటు ఈ పుడిమిపై అవతరించనున్నాడు. దేవకి ఒక అష్టమపుత్రుడు కదా నన్ను సంహరించేది. మిగతా వారి ద్వారా భయం లేదనుకుంటున్నావేమో, కానీ ఆలోచించి చూడు. ఎవడు మొదటివాడు, ఎవడు చివరివాడు అనేది నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభించి లెక్కిస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. చివరి నుంచి లెక్కించావనుకో, మొదటివాడు 8వ వాడవుతాడు. నారదుని మాటలు విని కంసుడు భయవిహులుడయ్యాడు. అతనిలో క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది. ఇక జాగు చేయకూడదని భావించి దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. దేవకికి పుట్టిన పిల్లలందరినీ చంపసాగాడు. తన తండ్రి ఉగ్రసేనుని కూడా ఖైదులో పెట్టి రాజ్యాన్ని కైవశం చేసుకున్నాడు. కంసుని ఆరాచకాలకు తట్టుకోలేక ఎందరో సజ్జనులు మధురా నగరాన్ని వీడి వెళ్ళిపోయారు. హతేషు షట్సు బాలేషు దేవక్యా ఔగ్రసేనిన సప్తమో వైష్ణవం ధామ తమనంతం ప్రచక్షతే. ఆ విధంగా దేవకి పుత్రులు 6 కంసుని చేతిలో మరణించారు. 7వసారి దేవకి గర్భంలో ధరించినది అనంతుని లేదా ఆదిశేషుని. గర్భో బభూవ దేవక్యా హర్షశోక వివర్ధన. ఆదిశేషుని గర్భంలో ధరించిన దేవకికి ఎంతో ఆనందం కలిగింది. అయితే కంసుని చేతిలో పుత్రుని చావు తలుచుకోగానే శోకం ఆమె ఆనందాన్ని కప్పివేసింది. భగవాన్ వై విశ్వాత్మా విదిత్వా కంసజం భయం యదూనాం నిజనాథానాం యోగమాయాం సమాదిశత్. యాదవుల భయాన్ని తొలగించడానికి యదుకుల మణిగా జన్మించనున్న భగవంతుడు యోగమాయని ఈ విధంగా ఆదేశించాడు. గచ్చ దేవి వ్రజం భద్రే గోపగోపిభిరలంకృత రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే దేవక్యా జఠరే గర్భం శేషాక్యం ధామ మామకం తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ. దేవకి గర్భంలో ఉన్న తేజోంశను ఆకర్షించి వ్రజపురంలో నందగోకులంలో నివసిస్తున్న వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. అతాహం అంశభాగేన దేవక్యాం పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి. నామధేయాని కుర్వంతి స్థానాని చ నరా భువే దుర్గేతి భద్రకాళేతి విజయా వైష్ణవీతి చ. నేను దేవికి గర్భంలో అవతరిస్తాను. నువ్వు నందిని భార్య యశోదకు జన్మించు. నీవు భువిలో దుర్గా, కాళీ, విజయ, వైష్ణవి మొదలైన నామాలతో ప్రఖ్యాతిగాంచి పూజలను అందుకుంటావు. గర్భసంకర్షణాత్తం వై ప్రాహుస్సంకర్షణం భువి రామేతి లోకరమణాత్ బలం బలవదుచ్ఛ్రయాత్. రోహిణీ గర్భం నుండి జన్మించిన వాడు శ్రీహరి అంశమైన బలరాముడు.
ఒక గర్భం నుండి మరొక గర్భంలోకి మార్చబడ్డాడు కాబట్టి అతనికి సంకర్షణుడు అన్న పేరు వచ్చింది. లోకాభిరాముడు కనుక రాముడని, ఔతుల శక్తి పరాక్రమాలు కలవాడు కాబట్టి బలభద్రుడని కూడా పిలువబడ్డాడు. ఇక సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అవతరించనున్న శుభ తరుణం అరుదించింది. భగవానపి విశ్వాత్మా భక్తానామభయంకర ఆవివేశ అంశభాగేన మన ఆనకదుందుబేహే. విశ్వాత్ముడు భక్త అభయంకరుడు అయిన పరమేశ్వరుని అంశం వసుదేవుని హృదయంలో ప్రవేశించింది. ఆ జ్యోతిర్మయ అంశం దేవకి గర్భంలో చేరింది. సా దేవకి సర్వజగన్నివాస నివాసభూత నితరాం నరేజే భోజేంద్రగేహే అగ్నిశిఖే వరుద్ధ సరస్వతి జ్ఞానఖలే యథా సతి. అఖిల చరాచర జగత్తుకు నివాసమైన భగవంతుడికి దేవకి గర్భం నివాసమైంది. ఈ విధంగా శ్రీహరిని గర్భాన ధరించిన దేవకి రూప సౌందర్యాలు వర్ధిల్లాయి. ఆమె దేహం నుండి వెలువడిన కాంతితో చెరసాల కాంతివంతమైంది. కానీ కంసుని కారాగారంలో బంధితురాలైన కారణాన కుంభాంతర దీపశిఖ వలె, జ్ఞానకల నిరుద్ధ సరస్వతి వలె ఆమె తేజస్సు పూర్ణంగా వ్యక్తం కాలేదు. ఈ సమయంలో ఆమెను చూసిన కంసుడు పుట్టబోయేది తన శత్రువు శ్రీహరి అని అవలీలగా గ్రహించాడు. ఆస్తే ప్రతీక్షన్ తజ్జన్మ హరేర్వైరానుబంధకృత్. హరి పట్ల గల శత్రుత్వ కారణంగా జన్మరహితుడి జన్మను నిరీక్షిస్తూ భయంతో కంసుడు రోజులు యుగాలుగా గడిపాడు. శత్రుభావంలో భగవంతుని పొందేందుకే అతడు జన్మించినది కనుక నిరంతరం శ్రీహరినే స్మరిస్తున్న కంసుడు సర్వత్రా ఆయననే దర్శించాడు. ఆసీన సంవిశన్ స్థిష్టన్ భుంజాన పర్యటన్ మహేం చింతయానో హృషికేశం అపశ్యత తన్మయం జగత్. కూర్చున్నా, నిలబడినా, తింటున్నా, తిరుగుతున్నా, మేల్కొని ఉన్నా, నిద్రిస్తున్నా, సర్వకాల సర్వావస్థలోనూ సర్వత్ర విష్ణువునే దర్శించాడు. జగత్తంతా అతనికి విష్ణుమయంగా గోచరించింది. భక్తులు సర్వత్ర భగవంతుని దర్శిస్తారు. ఇక్కడ కంసుడు కూడా సర్వత్ర భగవంతుని గాంచుతున్నాడు. అయితే భక్తులకు శత్రువులకు గల వ్యత్యాసం ఏమిటంటే సదా విష్ణు స్మరణ చేస్తూ జగత్తును విష్ణుమయంగా గాంచే భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. విష్ణు విరోధుల మనసులో భయ ద్వేషాలు చోటు చేసుకుంటాయి. ఏది ఏమైనా లభ్యమయ్యే వస్తువు ఒక్కటే, అదే భగవత్ ప్రాప్తి. ఈ విధంగా కంసుడు తన ప్రాణాంతకుని రాకను నిరీక్షిస్తూ భయంతో కాలం గడిపాడు. ఇక ఆ శుభలగ్నం ఆసన్నమైంది. దేవతలందరూ చెరసాల వద్దకు వెళ్ళి భగవంతుని పరిపరి విధాల స్తుతించారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం మృతం సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. సత్యవ్రత, సత్య సంకల్ప, త్రికాల సత్యస్వరూప, మేము నీకు ప్రణమిల్లుతున్నాము. వామనావతారంలో ఒక్క పాదంతోనే త్రిలోకాలను ఆక్రమించావు కనుక నీ పాదాన్ని మాత్రమే చూడగలిగాము. ఈ అవతారంలో నిన్ను పూర్ణ రూపంలో దర్శించి కృతార్థులు అవగోరుతున్నాము. దేవతలు ఈ విధంగా భగవంతుని స్తుతించి దేవకి వైపు మరలి, అమ్మా, కంసుని వధించేందుకు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నీకు పుత్రుడై జన్మించనున్నాడు. ఇక మీకు ఏ భయం ఉండదు అని ఆమెను ఓదార్చి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళారు. అథ సర్వగుణోపేత కాల పరమశోభన. ఆ శుభముహూర్తంలో ప్రకృతి సర్వగుణోపేతమై అలరారింది. విశ్వమంతటా ప్రశాంతత నెలకొంది. నద్య ప్రసన్న సలిలా హృదా జలరుహ శ్రియ ద్విజాలికుల సన్నాదస్తవక వనరాజయ వవౌ వాయుసుఖస్పర్శ పుణ్యగంధవః శుచి అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత. తటాకాలలో తామరలు పుష్పించాయి.
ఆకాశంలో రోహిణీ నక్షత్రం ఉదయించింది. సాధుజన హృదయాలు ప్రఫుల్లత నొందాయి. దేవదుందుబి ధ్వనులతో, కిన్నెర గంధర్వ సంగీత నాదాలతో గగనం మారుమోగింది. వాయువు కుసుమ సుగంధ భరితమై మృదువుగా వీచింది. సర్వత్రా ఒక దివ్య అలౌకిక ఆనందానుభూతి వ్యాపించింది. అటువంటి శుభ సమయంలో సర్వభూతాంతరాత్ముడైన నారాయణుడు పూర్వదిక్కున ఉదయించిన షోడశకళాపూర్ణుడైన చంద్రుని వలె శోభిస్తూ దేవతారూపిణి అయిన దేవకీ గర్భం నుంచి అవతరించాడు. దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయః ఆవిరాసీద్యథా ప్రాచ్యాం దిశీందూరివ పుష్కలః. శుకదేవుడు బాలకృష్ణుని అనుపమ రూప సౌందర్యాన్ని ఈ విధంగా వర్ణిస్తున్నాడు. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధసౌభగం మహార్హ వైడూర్య కిరీట కుండలత్విషా పరిష్వక్త్ర సహస్రకుంతలం ఉద్దామకాంచ్యంగద కంకణాభిః విరోచమానం వసుదేవ ఈక్షత. తామర పూరేకులను బోలిన కన్నులు కలవాడు, చతుర్భుజుడు, శంఖచక్ర గదా పద్మాలను ధరించినవాడు, పీతాంబరుడు, నీలి మేఘశ్యాముడు, కేయూర వైఢూర్యాలతో నిండిన కిరీట కుండలాలను ధరించినవాడు అయిన బాలుని వసుదేవుడు దర్శించాడు. సంభ్రమానందాలతో, విస్మయోత్పుల్ల నయనాలతో మనసులోనే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు. స విస్మయోత్పుల్లలోచనో హరిం విలోక్యానకదుందుభిస్తదా కృష్ణావతార ఉత్సవ సంభ్రమో స్పృశన్ముదా ద్విజేభ్యో అయుతమాప్లుతో గవాం. యుగ యుగాలు తపోసాధనలు చేసే మునిపుంగోలు కూడా సులభంగా భగవద్దర్శనాన్ని పొందలేరు. అటువంటి మహద్భాగ్యం మాయాధీనుడైన తనకు కలగటం గాంచి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ బాలుని దేహకాంతితో చెరసాలంతా కాంతిమయమైంది. వసుదేవుడు కంసుని భయాన్ని మరచి నిర్భయుడై శిశురూపంలో ఉన్న భగవంతుని స్తుతించాడు. దేవదేవుని పుత్రునిగా పొందినందుకు ఆనందం, పుత్రుని దుష్టుడైన కంసుని బారి నుంచి ఏ విధంగా కాపాడాలన్న ఆరాటం, ఈ ద్వంద్వభావాల నడుమ సందిగ్ధంలో పడ్డాడు. భావావేశంలో ఆనందాశులు జాలువారే నయనాలతో గద్గద స్వరంలో బాలుని స్తుతించాడు. అథైనం ఆత్మజం వీక్ష మహాపురుష లక్షణం దేవకీ తముపాధావత్ కంసాద్భీతా శుచిస్మిత. అంతలో దేవికి కళ్ళు తెరిచి చూసింది. ఆమెకు పుత్రునిలో మహాపురుష లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. అశరీరవాణి ఫలించింది. ఎవరి రాకకు భయపడి కంసుడు ఇంతటి పాపకృత్యాలకు పూనుకున్నాడో, ఎవరి రాకను ఆశిస్తూ తాము ఇన్ని కష్టాలను సహించారో, ఎవరి రాకను దేవతలు నిరీక్షిస్తున్నారో, ఎవరి చరణ సన్నిధి భవబంధ విముక్తిని కలిగిస్తుందో ఆ భగవంతుడు అవతరించాడు. ఈ విధంగా ఆమె హృదయం కూడా ఒక పక్క ఆనందం, మరొక పక్క వాత్సల్యంతో నిండిపోయింది. సాక్షాత్తు భగవంతుడు తన కడుపున పుట్టినందుకు ఆనందం, కంసుని వల్ల అతనికి ఏ కీడు సంభవిస్తుందో నన్న భయం. ఆమె ఈ విధంగా భగవంతుని ప్రార్థించింది. హే భగవాన్, నీవు పూర్వం అసంఖ్యాకులైన దానులను సంహరించావు. అయినప్పటికీ కంసుని వలన నీకు ఎటువంటి కీడు వాటిల్లుతుందో నన్న భయం నన్ను వీడట్లేదు. నిన్ను ఏదైనా రహస్యమైన స్థలంలో దాచిపెట్టాలని ఆతృతంగా ఉంది. ఈ తేజోమయ దేహజ్యోతితో నిన్ను రహస్యంగా ఉంచడం అసంభవం. కనుక నీవు ఈ అలౌకిక రూపాన్ని ఉపసంహరించుకో. ఉపసంహర విశ్వాత్మన్నదో రూపమలౌకికం శంఖచక్ర గదా పద్మ శ్రియా జుష్టం చతుర్భుజం. దేవకి వసుదేవుల ప్రేమపూరిత వచనాలను ఆలకించి శ్రీహరి ముగ్ధుడై ఇలా అన్నాడు. నేను ఈ జన్మలోనే మాత్రం కాదు, పూర్వ జన్మలో కూడా మీ సుతునిగా జన్మించాను. మీకు మీ పూర్వజన్మల జ్ఞాపకం లేవు. స్వయంభూ మన్వంతరంలో మీరు సుతప ప్రజాపతులుగా జన్మించారు. నన్ను పుత్రునిగా పొందడానికి మీరు ఆహార పానీయాలు కూడా
విసర్జించి కఠినమైన తపస్సు చేశారు. మీ తపస్సుకు మెచ్చి మిమ్మల్ని వరం కోరుకోమన్నాను. నా వంటి పుత్రుడు కావాలని మీరు కోరారు. అదృష్ట్వా అన్యతమం లోకే శీలోదార్యగుణై సమం అహం సుతో వామభవం పృష్ణిగర్భ ఇతి శృతః. నేను నిరుపముణ్ణి, నాకు సాటి ఈ ప్రపంచంలో వేరొక్కరు లేరు. మీ ప్రీతికై నేనే స్వయంగా పృష్ణిగర్భుడనే పేరుతో మీ పుత్రునిగా జన్మించాను. తరువాతి జన్మలో అదితి కశ్యపులైన మీకు పుత్రునిగా జన్మించి ఉపేంద్రుడు లేదా వామనుడు అని పిలువబడ్డాను. ఈ విధంగా 3 సార్లు మీ పుత్రునిగా జన్మించాను. ఇది మీ చివరి జన్మ. ఈ విధంగా పలికి శ్రీహరి తన అపరూప సౌందర్యాన్ని ఉపసంహరించుకొని ద్విభుజుడై ప్రాకృత శిశువయ్యాడు. ఈశ్వరేచ్ఛ ద్వారా వసుదేవుని బంధించిన ఇనుప గొలుసులు తెగిపోయాయి. కారాగార ద్వారం దానంతటా అదే తెరుచుకుంది. ద్వారపాలకులు గాఢ నిద్రకు లోనయ్యారు. తతశ్చ శౌరేర్ భగవత్ ప్రచోదితః సుతం సమాదాయ స సూతికాగ్రహాత్ యదా బర్హి గంతుమియేష తర్హ్యజా యా యోగమాయా జనినందజాయయా. వసుదేవుడు భగవంతుని నిర్దేశానుసారం శిశువునెత్తుకొని కారాగారం నుండి బయటకు వచ్చాడు. శ్రీహరిని స్మరిస్తే భవబంధనాలు పటాపంచలవుతాయి. ఇక్కడ కారాగార బంధనాలు తెగిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. వసుదేవుడు పుత్రునెత్తుకొని నిరాటంకంగా నడిచాడు. దేవకి కృష్ణుని ప్రసవించిన సమయంలోనే భగవంతుని శక్తి అయిన యోగమాయ నందునింట యశోద గర్భం నుండి జన్మగ్రహణం చేసింది. వసుదేవుడు గోకులంలోని నందునింటి వైపు బయలుదేరాడు. అది కృష్ణపక్షంలోని అష్టమి తిథి. సమయం అర్ధరాత్రి. నలుదిక్కులా కారు చీకటి. కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదిశేషుడు వెనువెంట నడిచి తన పడగ విప్పి వర్షాన్నించి శిశువును కాపాడాడు. యమునా నది 2గా చీలి వసుదేవునికి దారి ఇచ్చింది. వసుదేవుడు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న గోకులంలోని నందుని గృహం చేరాడు. యోగమాయా ప్రభావం చేత గృహద్వారాలు తెరుచుకున్నాయి. గోపాలకులు గాఢ నిద్రలో ఉన్నారు. వసుదేవుడు ఎంతో నిశ్శబ్దంగా తన పుత్రుని అక్కడ ఉంచి నందకుమార్తెనెత్తుకొని మధురా నగరానికి తిరిగి వెళ్ళాడు. నందవ్రజం శౌరిరుపేత్య తత్ర తాన్ గోపాన్ ప్రసుప్తాన్ ఉపలభ్య నిద్రయా సుతం యశోదా శయనే నిధాయ తత్సుతాముపధాయ పునర్గృహానగాత్. యోగ మాయాశక్తి వలన యశోద కూడా గాఢంగా నిద్రించి ఉంది. తను ప్రసవించినది ఆడబిడ్డ మగబిడ్డ అనేది కూడా ఆమెకి తెలియలేదు. నందునికి మిగతా గోపబాలకులకు ఎవరికి కూడా తెలియలేదు. యశోద నందపత్ని చ జాతం పరమబుద్ధ్యత నతల్లింగం పరిశ్రాంత నిద్రాయాపగత స్మృతి. ఆ గోప దంపతుల నుండి సహజ స్నిగ్ధమైన మధుర వాత్సల్య ప్రేమను పొందేందుకై భగవంతుడు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. యశోద బాహ్య సంజ్ఞను తిరిగి పొందింది. నీలి తామర వంటి అందమైన మగబిడ్డను చూసి పరమానంద భరితురాలైంది. దేవక్యా శయనేన్యస్య వసుదేవోథ దారికా ప్రతిముచ్య పదోర్లోహం ఆస్తే పూర్వవదావృతః బహిరంతఃపురద్వార సర్వా పూర్వవదావృతాః తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలా సముత్థితాః. యశోద తనయును తీసుకొని వసుదేవుడు మధురా నగరంలోని కారాగృహంలోనికి ప్రవేశించాడు. తలుపులు యథాప్రకారం మూసుకున్నాయి. కాళ్లను మరల సంకేళ్లు బంధించాయి. అదే సమయంలో శిశువు ఏడవసాగింది. ద్వారపాలకులు పరుగున పోయి కంసునికి కబురు అందజేశారు. ఈ సమాచారం కోసమే కాచుకొని ఉన్న కంసునికి రాత్రంతా నిద్రలేదు. వార్త విన్న వెంటనే మెరుపుయోగంతో కారాగారం చేరుకున్నాడు. దేవకి ఎంతో దీనంగా, నువ్వు ఇప్పటికే నా బిడ్డలందరినీ చేజేతులా చంపావు. ఇది ఆడబిడ్డ, ఈమెను చంపవద్దు. యుక్త వయస్కురాలయ్యాక ఈమెను నీకు పుత్రవధువుగా అప్పగిస్తాను అని ప్రార్థించింది. దేవకి ప్రార్థనలో కంసుని చెవికెక్కలేదు. ఆమె చేతిలోని శిశువుని లాక్కుని అక్కడే ఉన్న పెనుబండపై విసిరివేశాడు.
सा तद्हस्तात् समुत्पत्य सद्यो देव्यंबरं गता अदृश्यत अनुजा విష్ణు సాయుధాష్టమహాభుజా. ఈ విధంగా కంసుని ద్వారా విసరబడ్డ యోగమాయ అష్టభుజాలతో సర్వాలంకార భూషిత అయిన దుర్గాదేవి స్వరూపాన్ని ధరించి గగనంలోకి ఎగిరింది. ఆమె 8 హస్తాలలో ధనుస్సు, శూలం, బాణం, చర్మం, ఖడ్గం, శంఖం, చక్రం, గద అనే ఆయుధాలున్నాయి. ఆ దేవి సర్వజన సమక్షంలో కంసుని సంబోధిస్తూ ఇలా పలికింది. కిమ్మయా హతయా మందజాత ఖలు తవాంతక్ర యత్ర క్వ వా పూర్వశత్రు మాహింసి కృపణాన్ వృథా. ఓ దుర్మతి, నీవు నన్ను చంపడం వృథా ప్రయత్నమే అవుతుంది. గత జన్మలో నిన్ను చంపిన నీ శత్రువు ఈ జన్మలో కూడా నిన్ను హతమార్చేందుకై మరొక చోట జన్మించాడు. వీరిని నువ్విలా వేధించొద్దు. ఈ విధంగా పలికి ఆ దేవి అంతర్ధానమైంది. మాయా వైభవం గాంచి ఆమె పలుకులు విని కంసుడు నివ్వెరపోయాడు. ఇది ఎలా సాధ్యం? దుర్గాదేవి దేవకి గర్భంలో ఎలా జన్మించింది? దైవవాణి ఎలా అసత్యమైంది? మానవులు అసత్యాన్ని పలకడం చూశానే గాని దేవతలు అసత్యాన్ని పలకడం ఎన్నడూ చూడలేదే. ఆ దైవం చెప్పిన మాటలు విని నేను ఎంతటి పాపకృత్యానికి ఒడిగట్టాను, నన్ను క్షమించండి అంటూ పశ్చాత్తాపంతో దేవకి వసుదేవులను బంధ విముక్తులను చేశాడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.